వాలంటీర్ అనేవాళ్ళు ప్రభుత్వం తరపున నియమితులైనటువంటి వాళ్ళు. ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళి ఒక ఫీడ్బ్యాక్ తీసుకుని వాళ్ళు పేదల, వాళ్ళకున్న ఆర్థిక స్తోమత ఎంత, దాని ఆధారంగా వాళ్ళు వివిధ పథకాలకు లబ్ధిదారుల కాదన్నది గుర్తించడం, వాళ్ళు పై ఉన్నతాధికారులకి ఆ వివరాలు నమోదు చేయడం, ఉన్నతాధికారులు దాన్ని అప్రూవ్ చేశాక వాళ్ళకి సంక్షేమ పథకాలు రావడం, ఇదంతా జరిగింది. దీంతో పేదలకి అసలు మధ్యలో బ్రోకర్తో లేకుండా, ఏ రాజకీయ నాయకుడి దగ్గర చేతులు కట్టుకునే అవసరం లేకుండా నేరుగా పథకాలు వచ్చినాయి. ఈ కారణంగా ఇది బాగా పబ్లిక్కి వెళ్ళింది కాబట్టి వాలంటీర్ల వ్యవస్థని ఆపివేయించినటువంటి తెలుగుదేశం పార్టీ కూటమి, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ మాత్రం ఇంటింటికి వెళ్ళి సర్వే చేపట్టింది. అక్కడ మేము వస్తే బాబు వస్తే సూపర్ 6 పథకాలని పెట్టి ఆ సూపర్ 6 పథకాల గురించి డేటా కలెక్షన్ చేసుకొచ్చింది. ఏది ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళటం, మీదేంటి, మీ పేరేంటి, మీ ఆయన పేరేంటి, మీ ఇంట్లో పిల్లలు ఎంతమంది, ఇదిగో మీకు ఎంత లబ్ధి వస్తుంది, మీకు రేపు పొద్దున మీ ఆడపిల్ల, మీ ఇంట్లో 3 మహిళలు ఉన్నారు కదా, 3కి కూడా ఎంత డబ్బులు వస్తాయి, అట్లాగే స్కూల్కి ఎంత డబ్బులు వస్తాయి, ఇవన్నీ చెప్తా అదొక ప్రింట్అవుట్ తీసి వాళ్ళకి ఇవ్వడం చేసుకొచ్చారు. అది బాబు గ్యారంటీ అని చెప్పి. అండ్ ఆ టైంలో వాళ్ళ ఫోన్ నెంబరు, ఆ మెయిల్ వివరాలు ఇది తీసుకున్నారు, సోషల్ మీడియా అకౌంట్స్ అయ్యి. అది డేటా కలెక్షన్. వాస్తవంగా వాలంటీర్ డేటా కలెక్షన్ చేయడాన్ని తప్పుబట్టినటువంటి పవన్ కళ్యాణ్, చంద్రబాబుల ద్వయం ఇక్కడ అదే డేటాని పార్టీత పరంగా తీసుకుంటే తప్పుబట్టలేదు. కానీ ఎన్నికల సంఘం మాత్రం ఈ విషయం మీద సీరియస్ అయింది. ఇట్లా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న అంశం మీద సీరియస్ అయింది. ఎన్నికల అనంతరం వివిధ పథకాల ద్వారా ప్రయోజనం చేకూరుస్తామంటూనో, సర్వేల సాకుతోనో ఓటర్ల వివరాలు సేకరిస్తున్న రాజకీయ పార్టీల అభ్యర్థుల మీద ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రకటనల ద్వారా, మొబైల్ ఫోన్ల ద్వారా ఓటర్ల పేర్లను నమోదు చేస్తున్న ప్రక్రియను వెంటనే నిలిపివేయడంతో పాటు ఆ విధానాన్ని వేడాలని తెలిపింది. లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని గురువారం హెచ్చరించింది. చట్టబద్ధమైన సర్వేలు, రాజకీయ ప్రయోజనాల కోసం చేసే సర్వేల మధ్య ఉండే విభజన రేఖను కొన్ని రాజకీయ పార్టీల అభ్యర్థులు చెరిపివేసి అనైతిక చర్యలకు పాల్పడుతున్నారని ఈసీ పేర్కొంది. ఎన్నికల నిబంధనల ప్రకారం ఇటువంటివన్నీ అవినీతికి పాల్పడ్డంగానే పరిగణిస్తామని జాతీయ, ప్రాంతీయ పార్టీలకు పంపించినటువంటి సూచనలో వివరించింది. ఈ తరహా అనైతిక చర్యలపై దృష్టి సారించి తగిన చర్యలు తీసుకోవాలి జిల్లా ఎన్నిక అధికారులని ఈసీ ఆదేశించింది. ఎన్నికల కరపత్రాల, పోస్టుల మీద ప్రశ్నకర్తలు, ముద్రణదారుల పేర్లు, చిరునామా లేకపోతే చర్యలు తీసుకోవాలని కూడా స్పష్టం చేసింది. ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి తెలుగుదేశం పార్టీకి వర్తిస్తుంది. కానీ ఇక్కడ ఆ వార్త ఈనాడే రాసింది. ఇది సర్వేలు, పథకాల లబ్ధి సాకుతో ఓటర్ల వివరాల సేకరణపై ఈసీ ఆగ్రహం అని. అదే కనుక వైసీపీ అయ్యి ఉంటే కనుక దాన్ని బ్యానర్ హెడ్డింగ్ పెట్టేది. ఇక్కడ తెలుగుదేశం కాబట్టి ఇక్కడ అట్లాంటి కలెక్షన్ జనసేన వాళ్ళు చేయలేదు, అట్లాంటి బీజేపీ వాళ్ళు కూడా చేయలేదు. ఓన్లీ తెలుగుదేశమే అట్లాంటి డేటా కలెక్ట్ చేసి దాన్ని రాయలేదు. దీని మీద యాక్షన్ ఉంటుందని ఈసీ చెప్తోంది.